వెదర్కి వేడి వేడిగా సమోసా చేసుకొని తింటే ఎలా ఉంటుందంటారు? చాలా బాగుంటుంది కదా. అయితే రండి, త్వరగా ఎలా చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేయబోయే సమోసా రెసిపీ. ముందుగా ఒక బౌల్లో ఫ్లాట్ అటుకులు తీసుకోండి, పేపర్ అటుకులు అని అంటారు. 1 కప్ తీసుకోవాలి. తర్వాత హ్యాండ్తో ఇలా కొంచెం స్మాష్ చేసుకోండి. నెక్స్ట్ 1 కప్ అటుకులకి 2 కప్స్ ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా, కొంచెం కొత్తిమీర. ఇక్కడ మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయట్లేదు. బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్లో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అవన్నీ అటుకులు మెత్తపడటానికి హెల్ప్ అవుతుంది. సో మనమేం వాటర్ యాడ్ చేయక్కర్లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక బౌల్లో మైదా తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే షీట్స్ బైండింగ్ చేసేటప్పుడు ఇది పేస్ట్ రాయాలి షీట్స్కి. ఇలా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇక్కడ నేను స్విట్స్ అని ఒక సమోసా షీట్స్ తీసుకుంటున్నాను రెడీమేడ్. ఒక ప్యాక్లో 25 షీట్స్ వచ్చాయి. ఇది ఎక్కడైనా మామూలు స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఇది ఫ్రోజన్ ఉండాలి. తర్వాత వాడే ముందు 1 అవర్ ఫ్రీజర్ నుంచి తీసి బయట పెట్టాలి. సో ఇలా ఉంటాయి షీట్స్. ఇక్కడ మనం ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఫస్ట్ ఫోల్డ్ ఇది, నెక్స్ట్ సెకండ్ ఫోల్డ్, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఫోల్డ్ చేస్తున్నా. ఇక్కడ మైదా కలిపాం కదా, ఆ పేస్ట్ ఇట్లా రాసుకోవాలి. అది మనం పేస్ట్ చేస్తాం కదా, అప్పుడు బైండ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ పాకెట్ లాగా వస్తుంది కదా, ఆ పాకెట్లో మనం ఫిల్లింగ్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత ఫిల్లింగ్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, అంటే అది బయటకు రాకుండా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. సో మైదా ఉంటుంది కాబట్టి స్టిక్ అవుతుంది. ఇంకా కార్నర్స్లో కూడా చూసుకోండి, ఓపెన్ ఉంటే కొంచెం మైదా రాసి గట్టిగా ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది అన్నమాట. సో ఇంకొకటి చేస్తున్నాను. చేతిలో ఫిల్లింగ్ చేశాక ఇట్లా కింద పెట్టుకుని మీరు అట్లే ఫోల్డ్ చేయొచ్చు అన్నమాట. కిందనే పైకి తీసుకోకుండా ఇట్లనే ఫోల్డ్ చేయొచ్చు. చూడండి, ఇలా మీరు ఎట్లైనా ఫోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆయిల్ మీడియం హీట్లోనే పెట్టి ఫ్రై చేయాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రం కాలిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోండి. బోత్ సైడ్స్ ఇట్లా తిప్పండి. 2 సైడ్స్ బాగా కాలాలి. సో ఇట్లా కొంచెం ఇట్లా బ్రౌనిష్ గోల్డెన్ కలర్ వచ్చినాక తీసే ప్లేట్కి సర్వ్ చేసుకోండి. ఇది మనం పచ్చిమిర్చి ఉంటుంది కదా, దాన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇట్లా సమోసాతో తింటే చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.